మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సమితి భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని అభినందన్ గార్డెన్స్ లో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సజ్జిత్ గంగ్వార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత నాగురావు, నామాజీ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు తదితరులు హాజరై యోగాసనాలు వేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన సందేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. నేడు ఎన్నో దేశాలలో యోగా దినోత్సవం జరపడం ద్వారా యోగాకు నిత్య జీవితంలో ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుందన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు చదువుతో పాటు యోగా కూడా చేయించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చెప్పారు. మన ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం యోగా. నిత్యం యోగ సాధన ద్వారా మన జీవన శైలిని మెరుగుపరుచుకుందామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి మాట్లాడుతూ యోగా జీవన విధానంలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఆచరించాలన్నారు. కుడి చేతికి తీసుకోవాలి, ఏ కాలు మడప అదే చేతికి, రెండో చేతులు పైకెత్తుకొని చేయండి. ఇది యోగా క్రియాన్ని ఆసనాల కన్నా ముందు మన యోగా చేయడానికి కొంచెం వామపులను వేసుకొని ఆసనాన్ని వేసుకోవాలి. గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మరియు యోగాలో మనతోటి మన శరీరాన్ని గమనిస్తూ నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రమాణంగా ఒకటి మనకు మనమే కూర్చున్నాం, మన మనసు ఎక్కడే ఉంటే అదే అట్లా శరీరం నుండి మన ఆలోచన ఇక్కడ ఉన్నాయంటే అది యోగా. చిన్న డెఫినేషన్, శరీరాన్ని కంట్రోల్ చేయడమే యోగా. ఇది సింపుల్ డెఫినేషన్. దానికోసం ఏమైనా ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, బుద్ధులు ఉన్నాయి. అవన్నీ ముఖంలో స్థిరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎవరు నీకోసం చేస్తున్న కాబట్టి మిగతా అన్ని రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ, రిసర్చ్ వ్యవస్థ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కానీ, ఇట్లా అన్ని సిస్టాలని సంబంధించడానికి కపాలపతి దీనిలో ఒక 5 కౌంట్స్ 10 కౌంట్స్ మనం గమనించుకొని ఆ శ్వాసని హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ మా శుభాకాంక్షలు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇప్పుడు త్రూఅవుట్ కంట్రీ ఇండియాలో ప్రతి సిటీ, ప్రతి టౌన్లో కూడా ఇలాంటి సభలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. కొన్ని ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఇలా ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం కూడా ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎంతూసియాజంతో త్రూఅవుట్ కంట్రీ, ఇన్ఫాక్ట్ ఇండియన్ ఎంబసీస్ ద్వారా అదర్ కంట్రీస్ లో కూడా US, UK, ఈవెన్ అదర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఎక్కడెక్కడ ఇండియన్ ప్రెసెన్స్ ఉందో అక్కడ ఇంటర్నేషనల్ యోగా డే చాలా థ్యాంక్స్ అండ్ చాలా ఎంతూసియాజం కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. మన కంట్రీలో అయితే చాలా పాతకాలం నుంచి చాలా ప్రాక్టీస్ డైలీ యోగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ లో కూడా మన ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్టల్, ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా మనం డైలీ లైఫ్ స్టైల్ ఒక 5 AM to 7 AM డైలీ ఫిజికల్ యాక్టివిటీలో యోగా ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక ఎంటైర్ న్యూ జనరేషన్ డెఫినెట్లీ వెరీ మచ్ అవేర్ ఆఫ్ యోగా బెనిఫిట్స్ ఆఫ్ యోగా అండ్ వీళ్ళు కూడా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో యోగా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ టువర్డ్స్ ద ఫ్యూచర్. ఇంకా మన నారాయణపేట గారు జస్ట్ స్పీకింగ్ ఎమ్మెల్యే గారు మైసెల్ఫ్ అందరూ కూడా
విధాలుగా ఎన్వైరన్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇంత పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఇట్ ఇస్ వెరీ మచ్ అంటే ఎక్సలెంట్ ఎన్వైరన్మెంట్ ఫర్ డూయింగ్ యోగా ఆన్ డైలీ బేసిస్. సో ఇప్పుడు అయితే మేము ఇంకా అంటే ఇంకా డెవలప్మెంట్ వస్తుంది, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ మన డైలీ లైఫ్ స్టైల్ లో ఇలాంటి యోగా ప్రాక్టీసెస్, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మనం అందరూ కలిసి ఇన్కార్పొరేట్ చేయాలి.